అప్పటికిప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోకుండా విమర్శిస్తున్న విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది చాలా తీవ్రముగా యేసయ్యను దూషిస్తున్నారు. ఎగతాళి చేస్తున్న ప్రధానమైన కారణం ఏంటంటే, సిలువ మీద నుండి యేసుప్రభు దిగి రాలేకపోయాడు అనేదాన్ని చాలా ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. మాట్లాడితే 3 మేకులు పీక్కోలేనోడు, 3 మేకులు పీక్కోలేనోడు. మా గ్రామంలో మా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. ఒక భయంకరమైన దయ్యముల చేత బాధింపబడుతున్న వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి ట్రాక్టర్లు పెట్టి తెచ్చారు. ఫాడా వెరీ ఫాస్ట్ అండ్ క్విక్ మెడిటేషన్ ఫ్రమ్ ద ఎపిస్టల్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 7 అండ్ వర్స్ 26. హెబ్రీ పత్రిక 7:26. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడిని ఇట్టి ప్రధాన యాజకుడు మనకు. దాని నెత్తి మీద అంకేసి ఫుట్ నోట్లు ఏమన్నాడంటే తగినవాడు అనండి. నా పరిస్థితులకి, నా జీవితానికి, నా నిత్యత్వానికి, నా మహిమకు, నా ఆశీర్వాదానికి యేసయ్యే తగినవాడు. హల్లెలూయా. ఎందుకు యేసయ్య తగినవాడు? ఎందుకు యేసయ్య తగినవాడంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చింపబడ్డవాడు కనుక ఆయన తగినవాడు. నువ్వు ఎవరిని నమ్ముకున్నావో, ఎవరిని ఆశ్రయించావో, ఎవరిపై ఆధారపడ్డావో ఆయన తగినవాడు. ఆమేన్. ఆయనే ఎందుకు తగినవాడు? ఇంకెవరు కాదా? ఎందుకు కాదంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపురులు చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే హెచ్చుగా హెచ్చింపబడినవాడు. ఒకవేళ ఈ స్థాయి కలిగిన వారు ఇంకెవరైనా ఉన్నారా? కంటే నీ దుఃఖములో, నీ బాధలో, నీ అపవిత్రతలో, నీ శ్రమలో, నీ పోరాటాలలో నువ్వు ఆశ్రయించుటకు కానీ, ఆధారపడటకు కానీ, శరణవేటకు కానీ తగినవాడు ఎవరు? ఒక యేసు ప్రభు మాత్రమే. పాప శరీరాకారము ధరించాడు కానీ పాపులలో చేరలేదు. శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకున్నాడు కానీ ఆకాశ మండలము కంటే హెచ్చించబడ్డాడు. నిర్దోషిగా బ్రతికాడు. అందుకనే యేసు మనకు తగినవాడు. ఏ విషయంలో? మనల్ని బలపరచుటకైనా, పవిత్రపరచుటకైనా, విమోచించుటకైనా, సదాకాలం మనకు సరిపడా నీతిమంతులుగా మార్చుటకైనా, మనల్ని సంపూర్ణులుగా చేయుటకైనా ఆయన తగినవాడు. 7వ అధ్యాయం అంతా డీల్ చేసింది ఏంటి? ధర్మశాస్త్ర కాలంలో, పాత నిబంధన కాలంలో ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వాళ్ళెవరు కూడా మన పాపాన్ని శాశ్వతంగా తీసివేయలేకపోతున్నారు. వాళ్ళు తమ పాపం కోసం తాము ప్రాయశ్చిత్తం చేసుకుని ఆ తర్వాత మన కోసం చేయాల్సి వస్తుంది. యేసు అట్టి అవసరత లేనివాడు. ఆయన పాపులలో చేరక ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉన్నవాడు. ఆయన గురించినటువంటి క్వాలిటీస్ అన్ని రాసి ఈ యాజకులు ఎవరూ కూడా మన పాపమును తీసివేయటకు తగిన వారు అవ్వలేదు. మనల్ని సదాకాలమునకు సంపూర్ణ జట్టుకు తగిన వారు అవ్వలేదు. తండ్రి ఎదురు నిలబెట్టుకు తగిన వారు అవ్వలేదు. ఒక్క యేసు మాత్రమే ఇవన్నీ చేయటానికి తగినవాడని చెప్పాడు. అంటే విమోచించుటకైనా, మహిమలో నిలుపుటకైనా తగినవాడెవరు? చెప్పండి, తగినవాడెవరు? యేసు ఒక్కడే తగినవాడు. అప్పటికిప్పుడు కూడా ప్రజలు అర్థం చేసుకోకుండా విమర్శిస్తున్న విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది చాలా తీవ్రముగా యేసయ్యను దూషిస్తున్నారు. ఎంత చెడ్డ మాటలు మాట్లాడుతున్నారో, ఎంత దూషణ వాక్కులు పలుకుతున్నారో, అది వారికి ఎంత ప్రమాదకరమో వాళ్ళకి తెలియటం లేదు. ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభు మీద ఎగతాళి చేస్తున్న ప్రధానమైన కారణం ఏంటంటే, సిలువ మీద నుండి యేసుప్రభు దిగి రాలేకపోయాడు అనేదాన్ని చాలా ఎక్కువగా హైలైట్ చేస్తున్నా.
నేను అడుగుతున్నాను, మీకు ఇంత జ్ఞానం, ఇంత తెలివి, ఇంత లాజిక్ ఉంది కదా, అసలు శిలువ మీద మేకులు కొట్టేదాకుండి పిక్కొని పారిపోయే ప్రాజెక్టే ఉంటే అసలు మేకులు కొట్టించుకోవటం ఎందుకు? దానికి ఒక పర్పస్ ఉంది కదా, మేకులు కొట్టించుకున్నాడు. మాట్లాడితే 3 మేకులు పీక్కోలేనోడు, 3 మేకులు పీక్కోలేనోడు, చేతగానోడు, పలికినుడు, ఇష్టానుసారంగా చాలా దారుణంగా ఎదుటి మనిషిని కూడా మనం అంతగా తృణీకరించాం. మహామహిమగిలిన దేవుణ్ణి అట్లా తృణీకరించి మాట్లాడుతున్నారు. అక్కడ తప్పించుకోవటం, మేకులు పీక్కోవటం, పారిపోవటమే సబ్జెక్ట్ అయితే అక్కడ దాకా రాక్కర్లేదు కదా. గెత్సేమని తోటలోనే వాళ్ళు వచ్చి మీరు ఎవరిని వెతుకుతున్నారు రబ్బు అంటే మేము నజరుని వేసానంటే నేనే అన్నప్పుడు దోపుని పడిపోయారు కదా బ్యాచ్ 50 మంది. అలాగే అసలు అరెస్ట్ అయ్యే సినారియోనే రాదు అసలు. అసలు తప్పించుకునే, పీక్కునే, పారిపోయే సబ్జెక్ట్ ఎక్కడ లేదు. ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. అసలు వచ్చిన పర్పసే అనేకులకు ప్రతిగా వారి ప్రాణ విమోచన క్రయధనముగా ఆయన తను తాను అర్పించుకుంటాకు వచ్చాడు. వచ్చిన పర్పసే శిలువ మీద రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆత్మను రక్షించడం అయితే నీకు దమ్ముంటే దిగొచ్చేయమంటే అసలు ఆ పాయింట్ మీది కాదు, ఒక దొంగోడిది, నేరస్తుడి, శిలువ మీదోడిది. మీరు ఇంత చదువుకొని, ఇంత సబ్జెక్ట్ తెలుసుకొని, ఇంత సగౌరవంగా, ఇంత ఉన్నతమైన స్థితిలో ఉండి మీరు ఆ దొంగోడు పాయింట్ పట్టుకొని ఎలా అటువంటి నాకు అర్థమవుతలేదు. అసలు ఇంత బతుకుపోతే ఇంటి వెనకాల తెచ్చిపోయినట్టుగా దొంగోడు పాయింట్ అంత బాగా నచ్చేసిందా? ఆ దొంగడు ఏమన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయితే నేను రక్షించుకో, మమ్మల్ని కూడా నువ్వు శిలువ మించి దిగి వచ్చి అన్న పాయింట్ దొంగోడిది. వాడు వెంటిలేటర్ నుంచి అట్ల నుంచి దూకేస్తుంటాడు కదా వాడు. వాడు శిలువ మీద నుంచి వచ్చేయాలి యేసుప్రభు అన్నదే. నువ్వు దిగిపో అంటాడు. తప్పించుకునే పర్పస్ కాదు కదా అసలు. అసలు ఆ పాయింటే వ్యాలిడ్ కాదు. రెండో పాయింట్, నీకు చేతనైతే పారిపో. అసలు ఆ పదం గౌరవంగా ఉందా? నీకు దమ్ముంటే పారిపోయేటి ఇది. నువ్వు దమ్ముంటే పోరాడనాలి కదా, జయించనాలి కదా. మరణము యొక్క బలము గలవ నశింపజేయుటకు మరణములోనికి వెళ్ళి మరణము యొక్క పాతాల యొక్క తలచూలు లాక్కొని మరణపు కోరలు పీకి సావునే చంపేసి దర్జాగా బయటకు వస్తే, మీకు ఒక మంచి జోక్ చెప్తున్నా, విమర్శకుల మీద జోక్ రాసుకోండి మీరు. సిలువ మీద మేకులు కొట్టించుకున్న మాట నిజమంట, పీక్కోలేకపోవటం నిజమంట, పారిపోలేక చచ్చిపోవటం నిజమంట, తిరిగి లేవటం మటుకు అబద్ధం అంట. ఈ మేకులు కొట్టించుకున్నాడు ఇదంతా ఎక్కడ కనపడింది నీకు? బైబిల్లోని. తిరిగి లేచింది ఎక్కడ కనపడింది? బైబిల్లోని. అది నిజం, ఇది నమ్ముతావు, అది నమ్ముతావు, ఇది నమ్మవు. అంటే అర్థం ఏంటి? అంటే నీకు ఒక స్టాండర్డ్ బేస్ ఏమి కూడా, నువ్వు తిట్టాలనుకున్నావు, తిడతావు అంతే. నీకు నీకు తిట్టాలని ప్రేరేపణ ఉంది, రాజ్యాంగం కల్పించిన హక్కు, తిడుతున్నావు అంతే. ఓ సామెత ఉంది మాకు, మిమ్మల్ని అనమన్నారండి, మమ్మల్ని పడమన్నారండి. అది నీది ఆ టీం, మాది ఈ టీం, నువ్వు అంటాం, మేము పడుతున్నాం. దేవుని స్తోత్రం. అసలు వ్యాలిడ్ పాయింట్ కాదని నేను మీకు మనవి చేస్తున్నా. తగిన వాడెవరో, లోక పాపమును మోయగలిగిన వాడెవరు? ఇదిగో లోక పాపను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. ఎవరు సార్ ప్రపంచంలో బరువు పాపం అంతం మీదేస్తే మోసేసిన వాడు ఎవరండి? గాడిద దేవుని ఎదురు అంగీకారము కాదు గనుక దానికి బదులుగా గొర్రె పిల్ల దొరికితే సరే, లేకపోతే గాడిద మెడ విరగదీ చంపేమన్నాడు. అలా దేవుని ఎదుట అంగీకరించుటకు అర్హత లేని పాపులమైన మానవులు భీకరమగు ఎడారిలో మెడ విర్రగా దియ్యబడి చంపబడవలసిన పాప స్థితిలో ఆ గాడిదను బ్రతికించుటకు గాడిదకు బదులుగా బలిపీఠం ఎక్కిన గొర్రెపిల్ల ప్రభు యేసుక్రీస్తు వారు. నువ్వు తిడితే గాడిదని తిట్టు, గొర్రెపిల్ల తిడతా, నీ పాయింట్ ఏంటి అర్థం అవుతుంది అసలు?
నువ్వు తిడితే ఏం చెప్పినా నీ గాడిదా, నీ గురించి ఆయన చచ్చిపోవాల్సి వచ్చింది రాను, నువ్వు కరెక్ట్. నేను పడాలన్నమాట, నిజం అది. నన్ను గురించి ఆయన సావాల్సి వచ్చింది, అది వ్యాలిడ్ పాయింట్. గురిపిల్లలు తిడతా, నీకు ఇది అసలు పాయింట్ ఏంటి? నాకు గబ్బిలు అంటే ఇష్టం, పవర్ అంటే కోపం అంటే ఏడ్చేయాలి, నీకు టేస్ట్ అలాంటిది. ఈ కోపంలో కూడా కొంచెం ఆ పాయింట్ ఉండాలి కదా. యేసు తగినవాడు అంటే దేనికి? ఇన్ని పాపాలు మోయటానికి ఇంకెవడు లేడు. యెహెజ్కేలు గ్రంథం 22:29 నేను దేశమును పాడు చేయకుండా ప్రాకారమును దిట్టపరచుటకు తగినవాడు ఎవడని నేను ఎంత చూసినా ఎవడ కనపడలేదు అన్నాడు. గుర్తుందా మీకు? అంటే దేవుని కోపాన్ని తట్టుకోవడానికి తగినవాడు ఏడి? యెషయా 53 ఆయన ఉగ్రతంతయు యేసుక్రీస్తులో తీర్చబడిందని రాయబడింది. దేవుని కోపం సంపూర్ణంగా కుమ్మరించబడిందని. దేవుని కోపమైన ద్రాక్షల తొట్టిలోని త్రాగినవాడు ఒక యేసు ప్రభు అని వాక్యం రాయబడింది. One of the very unique statement about Jesus Christ in the book of Isaiah chapter 53:10 is, ఆయన తనకు కలిగిన వేదనను చూసి సంతృప్తి పొందాడు. ఆల్ టైమ్ ఫేవరెట్ స్టేట్మెంట్ నాకు అది బైబిల్లో. ఎప్పుడు చదివిన ఫ్రెష్గా, అద్భుతంగా, ఛాలెంజింగ్. ఎవడైనా సాధించిన విజయాలను బట్టి ఆనందపడతాడు, కానీ సాధించిన పెయిన్ బట్టి సాటిస్ఫై అవడం ఎక్కడ ఉండదు. ఆయన తనకు కలిగిన వేదనను బట్టి సంతృప్తి పొందాడంట. ఆ ఫీల్ మీరు ఆలోచించండి. బాగా శ్రమ కలిగితే ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ మై పెయిన్. ఎవడు అట్లా మాట్లాడేది? వేదనను బట్టి సంతోషపడటం ఏంటండి అసలు? అంటే ఈ వేదన, ఈ శ్రమ, ఈ దుఃఖం మానవ చరిత్రలో ఉన్నటువంటి శాపాన్ని తీసివేయబోతుంది. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఆయన తగినవాడండి. యెషయి మొద్దుకు వేరుగా రావాలన్నా, పురుష ప్రమేయం లేకుండా స్త్రీ సంతానంగా రావాలన్నా, పాత కొత్త నిబంధనలకు వారధి కట్టాలన్నా, ప్రాయశ్చిత్తార్థమైన బలి పశువు గాడిదలన్నీ బతికించడానికి గొర్రె పిల్లగా చచ్చిపోవాలన్నా, తన వైపు చూచిన వారిని ధన్యులుగా, దీవెనకర వ్యక్తులుగా మార్చుటకు శాపగ్రస్తులుగా వేలాడాలన్నా, ఆదాము మొదలుకొని నిద్రించిన పరిశుద్ధులందరికీ విమోచన కలిగించాలన్నా, పరలోకపు తండ్రితో సంధిని, సమాధానాన్ని ఏర్పాటు చేయాలన్నా, one and only holy and resurrected Word of God, Jesus Christ. తగ్గినవాడు ఒక్కడే. నువ్వు దేనికి తగినోడి? విమర్శగా, బూతులుగా, తిడతానికా, కొడతానికా? ఓన్లీ బాబు, అది కూడా క్వాలిటీ. ఇప్పుడు మన యూట్యూబ్లో షార్ట్స్లో ఒకడు పెట్టాడు, ఎటకారానికి పెట్టాడు అన్నమాట. ప్రపంచ పరిస్థితి ఇలా ఉందని చెప్పడానికి ఒక షార్ట్ ఫిల్మ్ లాగా చేసి పెట్టాడు. ఒకడు వచ్చి ఒక పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటాడు. ఎవడెవరు నువ్వు? నీకు ఎమ్మెల్యే టికెట్ రాదరా? ఏంటని చాక్లెటా, బిస్కెటా, ఎమ్మెల్యే చెప్పాను అని పార్టీకి కోపడతాడు. ఎందుకు ఇవ్వవు నాకు ఇవ్వమంటాడు. ఏం చూసి ఇవ్వాలరా నీకు అంటాడు. ఇప్పటికి నేను 30 మర్డర్లు చేశాను, 50 బలాత్కారాలు చేశాను, 100 మందిని కాలేరు కొట్టాను. ఏం చెప్తున్నాడు? ఇవేట్రా అంటే ఇవి కాదు అర్హతలను అడుగుతున్నాడు. అంతే, టైటిల్ పడిపోయింది, ఇది రాజకీయం అని పెట్టాడు. అమ్మ దుర్మార్గం. అంటే రాజకీయ వ్యవస్థ ఇలా ఉందని ఒక ప్రగతిశీల భావాలు కలిగినవాడు, విప్లవ భావాలు కలిగినవాడు కడుపు మండిపోయి చేశాడు దాన్ని. 2 నిమిషాలు షాట్లో వాడు మొత్తం అందరికీ షాట్లు వేసాడు. అమ్మ, ఇంత ఘాటుగా ఎవడు కొట్టలేదురా బాబు అనిపిస్తుంది. మనిషి ఎంత కూడా గుండెకాయ పెద్దది వాడికి. ఎలాంటి మాటలు రాశాడు వాడు. వినేసే నేను దద్దరెళ్ళిపోయాను, రాసేసి పలికించినోడు మరి ఆడికి ఎంత గుండెకాయ ఉందో. కొంతమంది ఉంటారండి, కండ తక్కువ గుండెకాయ ఎక్కువ ఉంటుంది వాడికి. మనిషి అంతా 50 కేజీలు ఉంటే అందులో 5 కేజీలు గుండెకాయ ఉంటుంది వాడికి.
అలా చెప్తున్నాను, ధైర్యం ఎక్కువని. నేను అంటున్నాను, ఇలాంటి వాళ్ళు భూమి మీద ఉన్నారు, తగులకి, దెబ్బలాట్లకి, కొట్లాట్లకి. కానీ పాపము, సమాజం యొక్క పాపాన్ని తీసివేయడానికి తగినోడేడి, దేవుని కోపాన్ని భరించడానికి తగినోడేడి, శిక్ష విధించడానికి తగినోడేవాడి, మరణంలోనికి వెళ్ళి మరణము యొక్క అధికారాన్ని చంపేసినోడు, ఇవన్నిటికీ తగినోడు ఎవరో? ఓకే, యేసుప్రభువే. ఆయనట ఇప్పుడు మనకి ఇన్ని చేసి ప్రధాన యాజకుడే సెటిల్ అయ్యాడంట. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక మన ఇప్పుడు కూడా క్రైస్తవులను కూడా వేదికల మీద తగిన వారు, వాల్ పోస్టులకి తగిన వారు, కటౌట్లకి తగిన వారు, కమిటీలకి చైర్మన్లుగా తగిన వాళ్ళు, కుప్పలు తెప్పలు ఉన్న బద్దలైన సందులకు తగిన వాళ్ళు లేడు. అక్కడ రాసింది, ఎంత వెతికిలను ఒక్కడును కనబడకపోయినందున నా ఉగ్రత అగ్నిని వారి మీద కుమ్మరించదని అంటున్నాడు. ఎందుకంత కోపం వచ్చింది? అందరూ స్టేజీలకే తగిన ఉన్నారు, విజ్ఞాపన తగిన వాళ్ళు లేడు. పబ్లిసిటీ కావాలి, గుర్తింపు కావాలి, ఐడెంటిఫికేషన్, రికగ్నేషన్ ఉండాలి. ఎక్కడికైనా వెళ్తే ఆయా సభల్లోకి వెళ్తుంటాం కదా, కుర్చీలు చాలా ఖాళీ ఉన్నా ఒకడు కూర్చోడు, నిలబడలా చూస్తుంటాడు. ఈలోప సభల తాలూకా నిర్వాహకుడు పరిగెత్తుకొని రావాలి, సార్ 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 రండి సార్ కూర్చొని, సార్ పర్లేదు పర్లేదు పర్లేదు. ఆయన పర్లేదంటే ఎందుకు కూర్చోలేదురా నువ్వు? అందరు ముందడు వచ్చి పలకరించాలా, హడావుడి చేయాలా, వెంటబెట్టి తీసుకెళ్ళాలా. ఆ గుర్తింపు కావాలి తనకి. పర్లేదు పర్లేదు అన్నవాడైతే కూర్చుంటాడు, అన్ని కుర్చీలు కావాలి, ఎందుకు కూర్చోలేదు? మనసులో ఒక గుర్తింపుని కోరుకుంటుంది మనసు, బయటికి మాత్రం అడిగి అయ్యో బ్రదర్, అయ్యో బ్రదర్ మీరు, అయ్యో పర్లేదు బ్రదర్. మాకు ఒక శిష్యుడు ఉన్నాడు, కూర వేస్తానంటే వద్దని చేసి ప్లేట్ చాపుతాడు. మరమును అన్ని కూరలు కాదులే, కూర రై కూర వేస్తానే, వద్దయ్యా వద్దయ్యా అంటాడు. మరి ప్లేట్ అలాగే సాపించి పెట్టరా, వద్దన్నవాడివి. వద్దన్నవాడు ఏం చేయాలి? వద్దయ్యా అని ప్లేట్ అని తీసుకోడు కదా, ఇలా వద్దయ్యా 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 అంటే ఉట్టిదేనయ్యా ఉట్టిదేనయ్యా వేసయ్యా. తెలివితే అట్లే అలాగ ఉంటాయి తెలిసిన. మైక్ పట్టుకుని, నాకు ఇట్లాంటి గుర్తింపులు ఘనతలు ఇష్టం ఉండవండి. పాస్టర్ గారు పదే పదే మీరు తప్పకుండా వచ్చి 2 మాట్లాడాలని కోరితే బలవంతంగా స్టేజ్ ఎక్కాను తప్ప ఇలాంటి నాకు ఇష్టం ఉండదు. అపవాది, అబద్ధములకు జనకుడిగా అపవాది కూడా ఆశ్చర్యపోయి అబద్ధం అది. ఆడికి బుర్ర దెమ్మ తిరిగిపోతావు, ఈడేవడరా నన్ను మించిపోయాడని ఆడు షాక్ తినేస్తాడు. వీడు కోరుకున్నది అది. ఆడి గ్రీటింగ్స్ ఇచ్చిన రోజునే మీటింగ్కి వస్తాడు. 5 రాత్రుల సభలో నాడు మీకు ఇవాళ గ్రీటింగ్స్ అంటే 6 రోజు వస్తాడు. మిగతా 4 రోజులు ఎందుకని ఆడి పాత్రలే స్టేజ్ మీద కట్టికి బూతులు చదివేసిన బైబిల్ రీడింగ్ ఇవ్వాలి ఆడికి. ఇవాళ మీరు ప్రోగ్రామ్ ఉన్నారంటే బైబిల్ రీడింగ్ అంటేనే వస్తాడు ఆ రోజు. ఒక భక్తుడు డైరెక్ట్గా చెప్పాడు, ఎందుకు రావట్లేదంటే నాకు పని లేదు అక్కడ. పనికి ఆహార పథకం ఏంటిది ఏమన్నా? దేవుని స్తోత్రం. ఏదో ఒక గుర్తింపు ఉండాలి సార్, లేకపోతే రారు మహాభక్తులు. ప్రభుకు స్తోత్రం, మీ అందరికి వందనాలు. నేను అనేది ఏంటంటే, మనం స్టేజీలకి తగిన వాళ్ళమా, పబ్లిసిటీకి తగిన వాళ్ళం. మా చుట్టంలో ఒకడు ఉన్నాడులే, అది ఎవడు కన్నీరు దొరకడో, ఎవరిని ఆదరించడో, ఎవడికి ₹10 గుడ్డముక్క పెట్టడో, అడిగి సాకిలెట్టు కొనివ్వడో. కానీ ఎవడు చచ్చిపోయినా సమాధి దగ్గర ఫోటో ఆడితే ఉంటుంది. అప్పుడు దాకా రాడు. వాళ్ళు గుండె బగిలి ఏడ్చినప్పుడు కానీ, ఓదార్చడానికి కానీ, ఇంట్లో ఒక్కసారి ముఖ్యమైన మనిషి లేకపోతే ఆ శూన్యంలో వాళ్ళు తల్లడిల్లిపోతున్నప్పుడు కానీ అటు గుమ్మం దొక్కడం, కరెక్ట్గా పెట్టి ఎత్తినప్పుడు వస్తాడండి. కరెక్ట్గా ఫోటోలు తీస్తే ఈ ఫోటో కనపడుతుంది. వాడి పేరే శవాల ఫోటో ఒకటి పెట్టారు. ఎవడెక్కడ చచ్చిపోతే కరెక్ట్గా పెట్టి ఎత్తినప్పుడు వస్తాడు. వాళ్ళు దుఃఖంలో ఉన్న ఎప్పుడన్నా ఒక ముద్ద అన్నం పెట్టావా? శవాన్ని పాతిపెట్టి వచ్చారు, ఇంట్లో పొయ్యలకి చాలా రోజులు అయింది, ఒక ముద్ద అన్నం పట్టుకెళ్ళి పెట్టావా? ఆ దీనిదాలకు ఒక వస్త్రం కొనిచ్చావా? ఆ పిల్లలకి ఏమైనా 1 నెల ఫీజు కట్టావా? చిచ్చే. వాళ్ళ భూస్థాపన ఫోటోలు 100 సంవత్సరాల తర్వాత తీసిన ఈడు ఫోటో కనబడుతుంటుంది. ముద్ద అన్నం పెట్టిన రకం కదాడు. అడిగి ఆ గుర్తింపు కావాలా? నువ్వు దేనికి తగినోడు నాకు అది చెప్పు. స్టేజీకా, మైక్కా, గొడవకా, గోతనకా, తిండికా, ఎలక్షన్కా, డబ్బుకా,
యేసుప్రభుని మోసం చేస్తా, కొంపలు ముంచేత్తి ఎవడ కట్టని ఎతికితే ఇస్కరియోతు గాడి ఫేస్ కనపడింది అంట ప్రజలకి. ఈడు తగిన ఉంటారు మనకి అని సెలెక్ట్ చేసుకున్నారు. మంచి సెలక్షనే. అంత దుర్మార్గం ఇంకెవడు చేయలేడు. 30 రూపాయలకి యేసుప్రభుని నమ్మేశాడు చాలాడు. అడిగి ఆ పూట ఖర్చు అనుకోండి మరి అది రేటో. మరి యేసుప్రభు 30 రూపాయల. బీహార్లో 5 రూపాయల కోసం వచ్చేసిన మధ్య వార్తలు వచ్చినాయి. 5 రూపాయలకి చంపేసాడు మనిషిని. ఏంటి అసలు మనుషులు. అలాంటి వాళ్ళకి పితామహుడాడు ఎవరో వాడే. నా ప్రశ్న, నువ్వు దేనికి తగినోడు చెప్పు. స్తుతికి తగినోడు, ఆరాధనకు తగినోడు, ప్రార్థన అంటే నీ పేరు వస్తుందా, పరిచయం అంటే నీ పేరు వస్తుందా, సమర్పణ నీ పేరు వస్తుందా, ఆదరించడానికి నువ్వు పనికి వస్తావు. నువ్వు దేనికి తగినోడు నాకు చెప్పు. సంఘంలో ఒక దుఃఖం ఉంది, శ్రమ ఉంది, గాయం ఉంది, ఇబ్బంది ఉంది, నువ్వు గుర్తు వస్తావా? పలానా వ్యక్తి అయితే ఖచ్చితంగా ఆదరిస్తాడండి, పలానా వ్యక్తి అయితే బాగా ప్రార్థన చేస్తారా. నీ పేరు ఏ సందర్భంలో నీ పేరు గుర్తొచ్చే పరిస్థితి ఉంది? నాకు అది చెప్పు. మన ప్రభువు మట్టిని మహిమగా మార్చుటకు, దేవుని కోపాన్ని భరించుటకు, ప్రజలు విమోచన కలిగించుటకు, మన పక్షంగా విజ్ఞాపన చేయుటకు, సదా కాలమునకు సరిపడ సంపూర్ణంగా చేయుటకు తగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. దేవుని కోపం నాపుటకు తగినవాడు. నా ప్రశ్న, మనం దేనికి తగిన వాళ్ళం అంటున్నా నేను. హెస్కేలు 9వ అధ్యాయంలో కూడా 4వ వచనంలో ఏమన్నాడు? పట్టణములో జరుగుతున్న హేయ కృత్యములను బట్టి ప్రలాపించుచు మూలుగులు ఎడుతున్న వారు లలాటలు ముద్రవేమిన ఒక దూతను పంపించాడంట. ఆ దూత వచ్చి ఊరంతా దిగితే 9 వచ్చిందాకా ఒక్కడికి అనపలేదండి హెస్కేలు తప్ప. పట్టణంలో పాడు పనులు, హేయ కృత్యాలు, పాపిష్టి పనులు జరుగుతున్నాయట. బాగా చెడిపోయింది ఊరంతా. ఈ ఘోర స్థితిని బట్టి బాధపడి కన్నీరు గార్చి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉన్నారేమో చూసి వాళ్ళ నొసట ముద్ర వేసి రమ్మని దేవుడు ఒక దూతనిచ్చి పంపాడంట. ఆయన వచ్చి ఊరంతా తిరిపితే హెస్కేలు తప్ప ఒక్క లేడంట ఊర్లో. అంటే ప్రార్థన వరకు రాదా? వచ్చు. వాళ్ళకి బాధ వస్తే ఎడతారు, వాళ్ళకి కష్టం వస్తే ఎడతారు, వాళ్ళకి ఇబ్బందులు వస్తే ఎడతారు. కానీ పట్టణములో జరుగుతున్న హేయ కృత్యాలను బట్టి ఏడ్చేవాడేడి? పని కట్టుకొని ఒక దేవదూత వచ్చి పట్టణం అంతా వెతికితే హెస్కేలు తప్ప ఒక్కడి కనపడలేదంట. క్రైస్తవులు బోడు మంది, యాజకులు బోడు మంది, ఇశ్రాయేలు బోడు మంది, యెహోవా నామమున ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా పట్టణంలో జరుగుతున్న పాపాన్ని బట్టి, ఘోరాన్ని బట్టి ప్రార్థన చేసి, ప్రభువా మా పట్టణాన్ని రక్షించండి, మా ప్రాంతాన్ని కాపాడండి, మా ప్రజలను రక్షించండి ఏడ్చేవాడు అవ్వలేడట. ఏడ్చుటకు చోటు వెతికిన యోసేపు మనకు ఆదర్శంగా ఉన్నాడు. నేనేమో ప్రపంచానికి అన్నం పెట్టే పొజిషన్లో, మా అన్నయ్యలేమో ఆకలికి తాళలేక ఖాళీ సంచులతో లైన్లో నిలబడ్డారు. నాకున్నటువంటి దీవెన, ధన్యత నా సహోదరుకు లేకపోయింది. ప్రభువా కనికరించయ్యా అని ఏడవటానికి చోటు వెతికి లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు, దుఃఖపడ్డాడు. నువ్వు దేనికి తగిన వాడివి? స్టేజికా, ప్రేమ విందుకా, ఆయా సీజన్లో స్టేజ్కి డ్యాన్స్ కట్టి గోలు పెడతారే, ఏంటిది అదేంటిది కొరియోగ్రఫీ. నువ్వు దేనికి తగినోడివి? నీ పేరు ఎందులో ఎక్కించమంటావు చెప్పు. ప్రార్థన చేసే టీంలో పెట్టినా, వర్షిప్ టీంలో పెట్టినా, స్వార్థ ప్రకటించిన టీంలో పెట్టినా, డ్యాన్స్ బ్యాచ్యా, తిండి బ్యాచ్యా, నువ్వే రకం? ఆయన మనల్ని విమోచించిన ఒక నిత్యత్వానికి చేర్చడానికి తగినవాడు, దేవుని కోపాన్ని భరించడానికి తగినవాడు, దేవుని కోపాన్ని ఆపడానికి తగినవాడు, మనకు ప్రధాన యాజకుడు ఉండటానికి తగినవాడు. ఈ పరంపరలో నీవు దేనికి తగినవాడివి? బ్రద్దలైన సందులించుకు తగినవాడివేనా? దేవుని ఉగ్రతాపుటకు తగినవాడివేనా? ప్రజల పక్షంగా విజ్ఞాపన చేయటకు తగినవాడివేనా? పట్టణములో జరుగుతున్న హేయ కృత్యాలు వంటి ప్రలాపిస్తున్నటువంటి వాడి బ్యాచ్లో నీవు ఉన్నావా?
కోరహుతో మాట్లాడుతూ మోషే గారు ఏమన్నారు? దేవుడు మిమ్ములను యాజకులంగా చేసి ఉన్నాడు, అయినను మీరు నాయకత్వమును కూడా కోరుచున్నారా? తప్పు కదా. వాళ్ళు ఆల్రెడీ యాజకత్వంలో లేవి వంశం వాళ్ళది. నీకు ఇంకేం కావాలి? యెహోవా మందిరములో యాజకులుగా సేవ చేయట అల్పమని మీరు ఎంచుచున్నారా? ఇది ఘనమైన పాత్ర కాదా? నువ్వు ఏమి కోరుచున్నావు? తప్పది అంటాడు మోషే. లెక్కలేదు ఆయన. ఎలా నువ్వేంటి మాకు చెప్పేది అన్నట్టుగా మాట్లాడాడు. తిరుగుబాటు చేశారు. అంచేత నేను మీకు మనవి చేస్తున్నది, యేసయ్య మాత్రమే ఎందుకు తగినవాడో, ఎలా తగినవాడో మనం చెప్పుకున్నాం కదా. నా ప్రశ్న, నీవు దేనికి తగినవాడివి? అది నాకు కావాలా? ప్రార్థనకి నువ్వేనా చిరునామా? మీ వీధిలో, మీ కుటుంబంలో, మీ బంధుమిత్రుల్లో? మా గ్రామంలో మా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన. ఒక భయంకరమైన దయ్యముల చేత బాధింపబడుతున్న వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి ట్రాక్టర్లు పెట్టి తెచ్చారు. రోడ్డు మీద పెద్ద చర్చి ఒకటి ఉంటుంది బస్ స్టాండ్ దగ్గరలో మా ఊర్లో. అక్కడ తీసుకెళ్లారు. ఆ సంఘంలోని కొందరు పాస్టర్ గారు, ఏంటి విషయం అంటే, ఇలా దయ్యం పట్టింది, అసలు మనుషులు ఏమైనా బతకనెత్తలేదు బాబోయ్, భరించలేకపోతున్నాం, కాలు చేతులు కట్టి తెచ్చి ఇప్పితే తట్టుకోలేము మనం అసలు, అందుకనే యేసు ప్రభుతో ప్రార్థన చేయించుకుంటే బాగుపడుతుందని యేసు ప్రభు మతానికి తీసుకెళ్ళమన్నారు, అందుకే తీసుకొచ్చామన్నారంట వాళ్ళు. అప్పుడు వెంటనే అలాగైతే ఇది ఇక్కడ కాదు, ఆ చివరి బెరాక చచ్చి ఉంటుంది, అక్కడ తీసుకెళ్ళని చెప్పి పంపారంట. మేము 8వ తరగతి 9వ తరగతి చదువుకునే వయసు. వాళ్ళు వచ్చారు. మా చర్చి మాకు బోర్డు కూడా లేదు కదా, ఇంత చివరి ఉంది కదా, మీకు ఎలా తెలిసిందని అడిగితే, అసలు మాకు చర్చి కాదు, క్రైస్తవ్యమే కొత్త, అసలు మాకేం తెలియదు, ఈ బాధలు పడితే పెద్దగూడ దగ్గర తీసుకెళ్తాం, పెద్దగూడ దగ్గర అడ్రస్ చెప్తే ఇక్కడికి వచ్చాం, మీరు దయ్యాలు గట్ట వెళ్ళగొడతారంట కదా అని చెప్పేసి అంటే, మా నాన్నగారు అమ్మగారు సవాల్ చెప్పి, అది మా గొప్పతనం ఏముండదండి, ఇది యేసుక్రీస్తు కృప, ఆయన ప్రేమ, ఇది ఆయన తన బిడ్డలందరికీ దయ్యాలు వెలుగొట్టి అధికారం ఇచ్చారు, ఆయన పేరు చెప్తే వెళ్ళిపోతాయి, మా దగ్గర ఏం విషయం ఉండక్కర్లేదు అని వాళ్ళకి చెప్పి యేసుని గురించి సువార్త ప్రకటించి ప్రార్థన చేస్తే వాళ్ళు విడుదల పొంది పద్ధతిగా చక్కగా భోజనం చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు. నా ప్రశ్న, నువ్వు దేనికి తగినోడివి అది చెప్పు. మొన్న ఎలక్షన్ టైంలో చాలామంది దేనికి తగిన వారు బయలుపడింది. ప్రభువారందరిని రక్షించును గాక. నాకు డౌటే, ఎందుకంటే అమ్మేసుకున్నాడు భ్రష్టుడు, ఏసావు, వ్యభిచారి. కొంతమంది ఏసావులకే ప్రొడ్యూసర్ అన్నాడు. ఈడమ్ముడైపోవటం కాదు, నా దగ్గర 200 ఓట్లు ఉన్నాయి తేని, ఈడు మొత్తం లంచం కొట్టేసాడు ఈడు. ఎంత ఘోరం అండి. నేను పంచుకుంటాను అవన్నీ, మీకు ఎందుకు విధుల్లో తిరగడం, నాకు ఇచ్చేయమని. 200 ఓట్లకి ఈడు మనిషికి, ఈ 200 మందిలో ఈడు మాట ఎవరు వినరు. వస్తే ఆడు ఇంట్లోనే ఆడి మాట ఎవరు వినరు, పడిపోయినాడు ఆడు. మోసం. నా ప్రశ్న, నువ్వు దేనికి తగినోడివి నాకు అది చెప్పు. మా గాడిదలు పోయిందండి, ఎలాగంటే ఈ భాష ఒక దైవజనుడు ఉన్నాయి, వెళ్ళా, ఆయనే కరెక్ట్ దీనికి ప్రార్థన చేసి చెప్పేశాడు. దేవుని కోపం వచ్చింది, ఎవరు ఆపాలి? ఎవ్వలేడు, మోసే ఉన్నాడు, ఆయన ఆపుతాడు. ఆయన దగ్గరికి వెళ్ళా, తెగులు బయలుదేరిపోయింది, అలాగా ఆరోన్ ఉన్నాడు, ఆయన ఆపుతాడు. నువ్వు దేనికి తగినోడు నాకు చెప్పు. ఈ పేర్లు చెప్తాడు వరుసపెట్టి నీకు. గొలియాతేడు చెలరైపోతాడు, ఎలాగా? దావీదున్నాడు, అడే కరెక్ట్. అలాగే ఏ పాయింట్లో వస్తుంది నీ పేరు నాకు చెప్పు. ఓ చిన్నప్పటి నుంచి పెద్ద బైబిల్ వేసుకొని తిరగటమే రోడ్డు మీద. వాళ్ళు ఎంత అలిచిపోయినా బైబిల్ బట్టి నలగడం, ఎందుకంటే చదవడు కదా, ఎప్పుడు కొత్తగా ఫ్రెష్గా ఉంటుంది. మనం ఏదైనా రెఫరెన్స్ చెప్తే ఏమంటే ఓ అలిసిపోతుంటాడు, అతుక్కుపోయి రావు. కొత్త బైబిలే, కొత్తగా కొన్నది కాదు, కొత్తగా ఉంది, ఇంకా కొని 10 ఏళ్ళు అయింది. జిప్పు తీయకుండా గూట్లో పెట్టి ఉండడం వల్ల దాని మీద కీర్తన పుస్తకాలు పెట్టి అంతా తప్పడైపోయింది. అది అలాగా, దాంతో పనే ఉంది అడిగి చదవడం. క్యాలెండర్లో వాక్యమే, తారీఖు దగ్గర పొద్దున్న లేచి ఏలు పెడతాడు. అక్కడేముంటుంది, నీ కార్యము సఫలమగును, హల్లెలూయా.
ఆడికి సరైన ఉద్యోగం వచ్చినప్పుడు క్యాలెండర్ నెంబర్ ఫోన్ చేసి, సార్ భలే క్యాలెండర్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సో మచ్ అంటాడు. మేట తెంగరోళం ఏ వాక్యం అన్నా మారుతుందేమో మేము క్యాలెండర్ ఇవ్వడం మానలేదు మేము. కనుక నా మాటలు ముగిస్తూ మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేనికి తగిన వారో చెప్పండి. అది నాకు కావాల్సిందే. నేను నమ్మి నీకే పరిచర్య అప్పగించవచ్చు. ప్రార్థనక, ఉపవాసానిక, సమర్పణక, ప్రతిష్టక, నువ్వు దేనికి నీ పేరు సెట్ అయ్యిద్ది? అమ్మగారు పొయ్యికాడ కూర్చుని, నానా కట్టెలు తీసుకురా అట్లు పోస్తా ఉందంట. కాళ్ళు నొప్పిలే అమ్మా అన్నాడంట. పోనీ నీళ్ళు తీసుకురారంటే చేతులు కూడా నొప్పి అన్నాడు. అన్నీ ఆమె తెచ్చుకుని అట్లు వేస్తే, అట్లు పోసాను తిందూరా నా కొడుక అని పిలిస్తే, అట్లా చెప్పు మాయమ్మ అని వచ్చాడంట. అట్లకాడ అంటించింది అడిగి. కట్టెలు తెమ్మంటే కాళ్ళు నొప్పి, నీళ్ళు తెమ్మంటే చేతులు నొప్పి, అట్లు తింటే కడుపులో ప్రదర్శన అవుతానా అని మంచి సొరక అంటిస్తే ఎగురుతున్నాడు వాడు. నా ప్రశ్న మళ్ళీ, మట్టిని మహిమగా మార్చుటకు, శాపాన్ని దీవెనగా మార్చుటకు, మరణాన్ని జీవనగా మార్చుటకు, ఒక జనమునకు ప్రధాన యాజకు నిలబడి వారి నిత్య మహిమకు పెంచుటకు యేసు తగినవాడు. నీవు దేవుడి వాక్యం ద్వారా నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.